ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగటానికి కారణం ఏమిటి, సకల శాస్త్ర ప్రకారమైన భగవద్గీత రూపొందించటానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లే శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయటమే. నానాసాహెబ్ను అనేక రీతుల ప్రశ్నించి పరిప్రశ్న వేయటం ఎలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు శ్లోకాన్ని వల్లిస్తూ కూడా పరిప్రశ్న సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించినది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదని, అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం ఉన్నంత కాలము ఆయా లోకాలలో ఉండి పుణ్యమైపోగానే లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అయిన గురువుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్యసేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు కూడా భ్రష్టులవుతారని శాస్త్రము. గు అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థము. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు? మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించటం బ్రహ్మజ్ఞానానికి మాత్రమే వీలవుతుంది. అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యమో మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించటం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది. కానీ అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యమో అందుకే సప్తశృంగీదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలి అన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరియైన మార్గం ఏదో సాయి తెలిపారు. కుశాబవు అనే టీచరు ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దాని వలన అతడు కోరగానే పండ్లు మిఠాయిలు వంటి వస్తువులు చిత్రమైన రీతిన అతని చేతిలోకి వచ్చేవి. అది చూసి జనం అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించటానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుశాబవు 1909లో షిరిడీ చేరాడు. కానీ బాబా అతనిని మసీదులోకి రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వనని పట్టుబట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుంచి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతనిని చూసిన వారికి కూడా అలాంటి శక్తులపైన వ్యామోహం కలుగుతుంది. అతనిని సాటి వారిని అపవిత్రం చేస్తున్న శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతనిని ఈ క్రింది రీతిని అనుగ్రహించారు. ఒక ఏకాదశి రోజు కుశాబహు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాందా అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటాను అన్నాడు. అప్పుడు ఇద్దరూ చెరికొన్ని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి రోజు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశాడు. అతడు తనను బాబా ఆదిస్తేనే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కుశాబవు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కినది మహాప్రసాదంగా గురు ఇచ్చిష్టంగా తినేశాడు. బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూశారు కానీ అతడు వినలేదు. అతని భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతనిని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడు అయినాడు. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురుచరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలియజేశారు బాబా. దాని పారాయణ కుశాబావును పవిత్రుణ్ణి చేసి సద్గురు కృపకు పాత్రుణ్ణి చేసింది. సాటేకు హేమద్బంతుకు కూడా అట్టి శ్రేయస్సునే ప్రసాదించింది.
శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానే మహారాజ్ వంటి వారందరికో ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రలను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథము అదొక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్యలీలలో విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తప్పిస్తూ గాన్గాపురం చేరాడు. అతనికి అక్కడ సిద్ధుడనే యోగి రూపములో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనము ఇచ్చాడు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురుచరిత్ర గురించి తెలియజేశాడు.